అంటే గత 3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, చర్చలు ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. కొమ్మినేని శ్రీనివాసరావు దీర్ఘకాలంగా తెలిసినటువంటి వ్యక్తి. నేను కూడా వందల డిబేట్స్ చేసి ఉంటా అన్ని చోపట అక్కడ కూడా. కాబట్టి అయితే మొన్న జరిగినటువంటి ఆ డిబేటు అమరావతికి సంబంధించి గాయపరిచే విధంగా పదే ఆ మాటలు అనొద్దని కూడా చాలామంది భావిస్తున్నారు. కాబట్టి మహిళలను ముఖ్యంగా గాయపరిచే విధంగా అంతకుముందు అమరావతి మీద వైసీపీ వాళ్ళ వ్యాఖ్యలు అది చాలక ఇలా మాట్లాడటము, దాన్ని అనుమతించటము అన్నది నిజంగా దారుణమైన విషయం. అదే పూర్తిగా స్వయంకృతమే. దాని తర్వాత అయినా దిద్దుకొని ఉండొచ్చు. సూటిగా అలా మాట్లాడి ఉండకూడదు, అది పొరపాటు, ఇంకెప్పుడు ఇటువంటివి జరగకుండా చూస్తాము అని కానీ ఒక్క మాట చెప్పుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. రెండో విషయం, న్యాయస్థానాలను ఆశ్రయించే అధిక అవకాశం కూడా ఉంది 2 రోజుల పాటు. ఉదాహరణకు మేము ఇలా నేను బాధ్యుని కాదు, ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి రక్షణ కల్పించండి అని అడిగితే కూడా న్యాయస్థానాలు కొన్నిసార్లు చేస్తాయి. మీడియా చట్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి అన్నిటికంటే ముందు అసలు అలాంటి అంత అసభ్యమైన, అంత అవాంఛనీయమైనటువంటి జుగుప్సాకరమైన మాటలు ఎందుకు వాడాల్సి వచ్చింది? వాటిని ఎందుకు ఆపలేదు? నేను ఆపడానికి ప్రయత్నించారని పదే చెప్తున్నారు. ఇంకా ఇతర చర్చ కూడా ఉంది కాబట్టి. కానీ నేను చూశాను ఆ రోజు. నేను మొన్న కూడా మాట్లాడాను. నిన్న కూడా చాలా విస్తృతమైన ఇది కూడా వచ్చింది దానికి.